Okay, let us start with other sources. Income from other sources. సో ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో లాగే ఈ హెడ్ కూడా చార్జబిలిటీ సెక్షన్ చూడాలండి. మనం నార్మల్ గా చార్జబిలిటీ సెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక హౌస్ ఇక్కడ శాలరీస్ అనే హెడ్ కి 15 చార్జబిలిటీ సెక్షన్ అన్నారు. హౌస్ ప్రాపర్టీకి సెక్షన్ 22 చార్జబిలిటీ సెక్షన్ అన్నారు. పీజీపీపీకి 3 చార్జబిలిటీ సెక్షన్స్ ఉన్నాయి, 28, 41, 176 అని చెప్పారు. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ కి 45 చార్జబిలిటీ సెక్షన్ అన్నారు. అలాగే అదర్ సోర్సెస్ కి కూడా చార్జబిలిటీ సెక్షన్స్ మనం చూడాలంటండి. ఇక్కడ అదర్ సోర్సెస్ కి వచ్చేసరికి 2 చార్జబిలిటీ సెక్షన్స్ ఉంటాయంటండి, 56, 59. ఓకే, సో అలాగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో చార్జబిలిటీ సెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ చార్జబిలిటీ సెక్షన్స్. సో చార్జబిలిటీ సెక్షన్ 56 అండ్ చార్జబిలిటీ సెక్షన్ 59. సో ఫస్ట్ చార్జబిలిటీ సెక్షన్ 56 గురించి మాట్లాడుకుందామండి, తర్వాత 59 గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలండి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటేనే బై వర్చ్యూ ఆఫ్ ది నామిన్క్లేచర్ మీకు ఏం కనిపిస్తుంది అని చెప్పేసాను అంటే కనుక ఇక్కడ అదర్ సోర్సెస్ అంటేనే మిగతా ఏ హెడ్స్ లోని కవర్ అవ్వని ఇన్కమ్ అనేది ఇక్కడ కవర్ అవుతుందని చెప్పేసి మనకు అనిపిస్తుందండి బై నామిన్క్లేచర్ ఇట్ సెల్ఫ్. ఓకే రైట్, ఇక్కడ మనకి ఏంటంటే అది సాలరీస్ లోకి రాలేదు. మనం నార్మల్ గా ఫస్ట్ లో ఒక ప్రిన్సిపల్ చెప్పుకున్నాం అండి, ఆల్ రెవెన్యూ రిసీట్స్ ఆర్ taxable except specifically provided. Next, all capital receipts are exempted except specifically provided అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఇక్కడ ఏదైనా ఒక రెవెన్యూ రిసీట్ అయ్యి అది శాలరీస్ లో కవర్ అవ్వలేదు, హౌస్ ప్రాపర్టీలో కవర్ అవ్వలేదు, పీజీపీపీలో కవర్ అవ్వలేదు, లేదా క్యాపిటల్ గెయిన్స్ లో కవర్ అవ్వలేదు అనుకుంటే కనుక, క్యాపిటల్ గెయిన్స్ అంటే క్యాపిటల్ రిసీట్ అనుకోండి, సో కవర్ అవ్వలేదు అనుకుంటే కనుక అది ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది సార్ అంటే కనుక సింపుల్ గా దట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పేసి చెప్తారండి. అంటే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవ్వకపోతే కనుక రెవెన్యూ రిసీట్స్ అన్ని కూడా ఎందులో కవర్ అవుతాయి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో కవర్ అవుతాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ మనం ఎలా బైఫర్కేట్ చేసుకుంటాం అంటే కనుక ఇన్కమ్స్ which are taxable only in other sources. సో ఓన్లీ ఇన్ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటండి. ఇక్కడ మాట్లాడుతూ ఉంటాండి ఒక పార్ట్ లోని. సార్ ఇలాంటివి ఎక్కడైనా చూసాం సార్ మనం? ఎస్ చూసామంటండి. ఓన్లీ ఇన్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ఎక్కడ అంటే క్యాపిటల్ గెయిన్స్ లోని అడ్వాన్సెస్ రిసీవ్డ్, మన అడ్వాన్స్ రిసీవ్ చేసుకుని ఫర్ఫిట్ చేస్తే కనుక మనం ఒక ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ కి అగెనిస్ట్ గా మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాము, ఆ అడ్వాన్స్ ఏం చేసాం, ఫర్ఫిట్ చేసాము. ఫర్ఫిట్ చేస్తే కనుక అది 2014 తర్వాత కనుక పర్ఫిట్ చేస్తే కనుక మనం ఏం చేస్తారండి, ఆ అమౌంట్ ని ట్యాక్సిబుల్ చేస్తానంటున్నారు. ఏం చేస్తానంటున్నారు, అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ చేయాలని చెప్పేసి చెప్పారండి. అది ఓన్లీ ఇన్ అదర్ సోర్సెస్, అక్కడ అదర్ సోర్సెస్ అని క్లియర్ గా చెప్పాడు కాబట్టి అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ అండి అవి. అలా ఇన్కమ్స్ విచ్ ఆర్ ట్యాక్సిబుల్ ఓన్లీ ఇన్ అదర్ సోర్సెస్ చూస్తాం. తర్వాత నెక్స్ట్ ఇన్కమ్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ అదర్ హెడ్స్. సో ఫస్ట్ ఇన్కమ్స్ విచ్ ఆర్ ట్యాక్సిబుల్ ఓన్లీ ఇన్ అదర్ సోర్సెస్ ఒకటైతే, ఇన్కమ్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ అదర్ హెడ్స్. ఇలా అదర్ సోర్సెస్ లో కవర్ అయ్యేవి ఏముంటాయంటే కనుక ఇన్కమ్స్ విచ్ ఆర్ ట్యాక్సిబుల్ ఓన్లీ అన్ అదర్ సోర్సెస్ లో ఉంటాయి. అలాగే ఇన్కమ్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ది అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో కూడా ఉంటాయంట. అవన్నీ ఇందులో కవర్ అవుతాయంట, అదర్ సోర్సెస్ లోకి కవర్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. నెక్స్ట్ ఒకసారి
అదర్ సోర్సెస్ లో ఇంట్రడక్షన్ అనేది ఒకసారి చూద్దామండి. తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద చార్జబిలిటీ సెక్షన్ 56. ఓకే, రైట్. సో ఫస్ట్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇస్ ఏ రెసిడ్యూరీ హెడ్ ఆఫ్ ఇన్కమ్. రెసిడ్యూరీ అంటే లాస్ట్ అనేది. ఎనీ ఇన్కమ్స్ విచ్ ఆర్ చార్జబుల్ టు ట్యాక్స్ బట్ డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ ద ambit of the other four specific heads of income shall be included in the included under this head of income. There are certain items of income which are specifically chargeable only under the head of income and not taxable under any other head. These aspects are enunciated in under section 56. మా సెక్షన్ 56 లో ఏమేమి ఎనౌన్సియేటెడ్ చేశారంట అంటే ఎనాక్ట్ చేశారంటే ఏమేమి పాయింట్స్ కన్సిడర్ చేశారంట అంటే ఫస్ట్ ఏంటంటే ఇన్కమ్స్ విచ్ ఆర్ టాక్సబుల్ ఓన్లీ ఇన్ అదర్ సోర్సెస్, ఇన్కమ్స్ విచ్ ఆర్ taxable which are not covered under other heads are taxable in other sources. అంటే వేరే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవ్వకపోవడం వల్ల ఏవైతే ఈ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో టాక్సబుల్ అవుతున్నాయో వాటిని సెపరేట్ గా మెన్షన్ చేస్తున్నాము. అలాగే ఇన్కమ్స్ విచ్ ఆర్ టాక్సబుల్ ఓన్లీ ఇన్ అదర్ సోర్సెస్ లో మాత్రమే కవర్ అయ్యే వాటిని కూడా మనం సెపరేట్ గా ట్యాక్స్ చేస్తున్నాం ఉంటుంది. ఓకే, రైట్. వీటన్నిటి గురించి ఎక్కడ చెప్పారంట సెక్షన్ 56 లో మనకి మెన్షన్ చేశారంటండి. ఓకే, సో ఫస్ట్ చార్జబిలిటీ సెక్షన్ 56 చార్జబిలిటీ గురించి మనకి మాట్లాడుతున్నాడంట. ఓకే, రైట్. ఫస్ట్ ఈ దేని గురించి చెప్తున్నాడండి? చార్జబిలిటీ సెక్షన్ 56 లో ఏ ఇన్కమ్స్ చార్జబుల్ ఓన్లీ అండర్ ది హెడ్ అదర్ సోర్సెస్, అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ అంట. చార్జబిలిటీ సెక్షన్ 56. ఓకే, సో చార్జబిలిటీ సెక్షన్ 56 లో ఫస్ట్ పాయింట్ కవర్ అయింది ఏంటంటే ఇన్కమ్స్ చార్జబుల్ ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్, అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి ఇక్కడ చెప్తున్నాడు ఏంటండి. అంటే ఇప్పుడు పర్టికులర్ ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే చూస్తున్నాం వీటిని వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ట్యాక్స్ చేయగలమా? చేయలేమంట. ఓన్లీ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్స్ చేయాలంట. అలాంటివి ఏమున్నాయి అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఫస్ట్ డివిడెండ్స్. ఏంటంటండి? డివిడెండ్స్. సో డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివిడెండ్స్ ఇక్కడ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అవుతాయంట. సార్ డివిడెండ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందామా? కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిడెండ్ అంటే ఏంటండి? ప్రాఫిట్ ని కంపెనీ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుందో, కంపెనీ ప్రాఫిట్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే ఓన్లీ బై ఆఫ్ డివిడెండ్ అని చెప్పేసి చెప్పారు. అక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే అవుతుందని చెప్పేసి చెప్పారు. సో కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేసిన తర్వాత అమౌంట్ పే చేస్తే కనుక దాన్ని డివిడెండ్. ఇక్కడ డివిడెండ్ అంటే ఏంటండి? ప్రాఫిట్ ని కంపెనీ షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అక్కడ ఏం లెవీ అవుతుంది? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ లెవీ అవుతుంది. అది ఎవరు పే చేస్తారు? కంపెనీ పే చేస్తుంది. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. మిగిలింది నేను డీటెయిల్ గా చెప్పినప్పుడు డివిడెండ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమంటున్నారు చూడండి. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్, రేసెస్, గేమ్స్ ఎక్సెట్రా. పేజ్ నెంబర్ 319 లో చూస్తున్నామండి మనం. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, crossword puzzles, games, races, etc. దీన్నే మనం ఒక పిలుచుకుంటుంది ఏంటంటే క్యాజువల్ ఇన్కమ్ అని పిలుస్తామని చెప్పానండి. ఈ క్యాజువల్ ఇన్కమ్ కి మనకి స్పెషల్ ట్యాక్స్ రేట్ ఉంటుందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. స్పెషల్ ట్యాక్స్ రేట్. సో 115 BB అనే సెక్షన్ ప్రకారం స్పెషల్ ట్యాక్స్ రేట్ ఉంటుంది. అక్కడ 30% లో ఇది ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దీనికి నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉండదు. అండ్ నో చాప్టర్ 6A డిడక్షన్స్, అని చెప్పేసి మనం స్పెషల్ ట్యాక్స్ రేట్స్ కాబట్టి అక్కడ మనం ఏమనుకున్నాం వీటి గురించి డిస్కస్ చేసామండి. స్పెషల్ ట్యాక్స్ రేట్స్ లో విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్, గేమ్స్, రేసెస్, గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ ఎక్సెట్రా. సో అది క్యాజువల్ ఇన్కమ్ కి స్పెషల్ రేట్ 115 BB అప్లికబుల్ అవుతుంది. అక్కడ నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అండ్ నో చాప్టర్ 6A డిడక్షన్స్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ఎ ప్రీమియం ఎక్సీడింగ్ ఫేర్ మార్కెట్ వాల్యూ అని చెప్పేసి అంటున్నాడు అండి. ఇష్యూ ఆఫ్ షేర్ at premium
షేర్స్ ని ప్రీమియం కి ఇష్యూ చేస్తే అక్కడ ప్రీమియం కి ఏదైతే ఇష్యూ చేస్తామో ఆ ప్రీమియం కి ఇష్యూ చేస్తే ఎక్సీడ్స్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎంత ఎక్సీడ్ అవుతుందో ఆ వాల్యూని ట్యాక్స్ చేస్తారంటండి. ఎక్కడ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్స్ చేసే కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంట. ఓకే రైట్. నెక్స్ట్ ఒక్కొక్క పాయింట్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడతానండి. ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క పేజ్ లో నేను మాట్లాడతానండి. సో ఫస్ట్ అక్కడ అసలు ఏమున్నాయి, ఓన్లీ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూస్తున్నాం అమ్మా. ఓకే, డివిడెండ్స్ అనుకున్నాం, క్యాజువల్ ఇన్కమ్ అనుకున్నాం, ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం అని చెప్పేసి అని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పర్ ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్. సో పర్ ఫీచర్ ఆఫ్ అడ్వాన్స్ రిసీవ్డ్. సో దీని గురించి ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసామండి. ఓకే, అడ్వాన్స్ కనుక ఫర్ఫీట్ చేసినట్లయితే ఏదైనా క్యాపిటల్ అసెట్ ని అమ్మే ట్రాన్సాక్షన్ లో అడ్వాన్స్ మనం ఫర్ఫీట్ చేసినట్లయితే ఆ ఫర్ఫీట్ చేసిన అడ్వాన్స్ ఆఫ్టర్ 2014 ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందని చెప్పేసి అని చెప్పారండి. అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది అన్నారు. అందుకోసం తీసుకొచ్చి ఇక్కడ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ చేశారండి. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏదైనా ఒక అసెట్ ని కంపల్సరీ ఎక్విజిషన్ లో మన దగ్గర నుంచి లాగేసుకున్నారు అనుకుంటే కనుక అక్కడ మనం పే చేసేది ఏంటంటే కాంపన్సేషన్ పే చేస్తాం, లేదా ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ అనేది పే చేస్తారండి. పే చేసినప్పుడు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్, లేట్ గా పే చేశారు అనుకోండి, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏమో అదర్ సోర్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఆ కాంపన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ ఏమో మనకి క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే, కంపల్సరీ ఎక్విజిషన్ లో అక్కడ ట్యాక్సిబుల్ కండిషన్స్ చూసుకుంటే కనుక sum of money property received. ఈ ప్రాపర్టీ అనే దాంట్లో మూవబుల్ ఇమ్మూవబుల్ రెండు ఉంటాయండి. మూవబుల్ ఇమ్మూవబుల్. సో మూవబుల్ ప్రాపర్టీ ఉంటది, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటది. ఇక్కడ సమ్ ఆఫ్ మనీ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మీకు రిసీవ్ అయితే కనుక దాన్ని కూడా ఏం చేస్తున్నారంటండి, ట్యాక్స్ చేస్తున్నారంటండి. నెక్స్ట్ all other income chargeable under the income tax act but not falling under the any other specific head of income shall be chargeable to tax under the head income from other sources such as any salary received by MPs or MLAs or director sitting fee. So ఇక్కడ లాస్ట్ లో ఇంకేమంటున్నాడండి, all other income chargeable to income tax, all other incomes chargeable to tax but not covered under any other head of income. ఓకే, ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అవ్వకపోతే కనుక ఇక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అంటున్నాడు. నెక్స్ట్ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది హెడ్ అదర్ సోర్సెస్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ చార్జబుల్ అండర్ హెడ్ PGBP అంటున్నాడండి. నెక్స్ట్ బి ఏంటి, PG if not taxable in PGBP, taxable in other sources. Okay, next income chargeable under the head other sources only if it is not chargeable under the head PGBP or under salaries. If not taxable in PGBP and salaries, taxable under other sources. ఇలా ఈ 3 కేటగిరీస్ కింద కవర్ చేశాడండి. ఈ కేటగిరీస్ లో కవర్ అయిన వాటిని తర్వాత చూద్దాం. ఈ కేటగిరీ BC కేటగిరీస్ లో కవర్ అయిన వాటిని తర్వాత చూద్దాం. దానికంటే ముందు ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఓన్లీ అదర్ సోర్సెస్, ప్యూర్లీ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతాం అంటండి. ఓకే రైట్, లెట్ us స్టార్ట్ విత్ ఇక్కడ ఏమున్నాయండి, ఇన్కమ్ చార్జబుల్ అంటది ఓన్లీ అండర్ ది అదర్ సోర్సెస్ లో మనం కవర్ అయ్యేది డివిడెండ్స్, casual income, issue of shares at premium, forfeiture of advances, interest on compensation, enhanced compensation, sum of money property received. వీటి గురించి ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. ఫస్ట్ డివిడెండ్. ఫస్ట్ ఏంటంటే అండి డివిడెండ్ అంటే ఏంటండి, ఒక కంపెనీ
ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ పే చేసి ఇంకా బ్యాలెన్స్ ఏదైతే ఉందో ట్యాక్స్ పే చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ ని షేర్ హోల్డర్స్ కి ఏం చేస్తారండి, డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఈ డిస్ట్రిబ్యూట్ చేసేది ఎలా చేస్తారంటే బై వే ఆఫ్ డివిడెండ్. అంటే కంపెనీ ప్రాఫిట్స్ ని ట్యాక్స్ పే చేసిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ ని షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఓన్లీ బై వే ఆఫ్ డివిడెండ్. ఓకే, బై వే ఆఫ్ డివిడెండ్ రూపంలో ఇస్తారంటండి. ఓకే, ఇక్కడ డివిడెండ్ ఏదైతే ఇస్తారో డివిడెండ్ అనేది ఏమవుతుందంట షేర్ హోల్డర్ చేతిలో అక్కడ టాక్సిబుల్ అవుతుంది, ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ షేర్ హోల్డర్ చేతిలో ఏమవుతుంది, కంపెనీ చేతుల్లో ప్రాఫిట్ టాక్సబుల్. సార్ ట్యాక్స్ పే చేసిన తర్వాత డివిడెండ్ అనేది ఇక్కడ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నాడో షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నాడో ఆ షేర్ హోల్డర్ చేతిలో ఏమవుతుంది అంటే అది ఇన్కమ్ అవుతుంది అంటండి. ఓకే, డివిడెండ్ taxable in the hands of shareholder. షేర్ హోల్డర్ చేతిలో ఏమవుతుందంటే అండి ట్యాక్సబుల్ అవుతుంది. ఎందుకంటే షేర్ హోల్డర్ కి ఏమవుతుంది, ఈ డివిడెండ్ అనేది ఇన్కమ్ అవుతుంది అంట. షేర్ హోల్డర్ కి ఏమవుతుందంట, ఇన్కమ్ అవుతుంది. డివిడెండ్ అనేది షేర్ హోల్డర్ కి ఇన్కమ్ అవుతుంది కాబట్టి అది షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సబుల్ అవ్వాలండి. ఓకే, కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. కంపెనీ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసిన తర్వాత ట్యాక్స్ పే చేసిన తర్వాత ఈ బ్యాలెన్స్ ప్రాఫిట్ ఏదైతే ఉందో బ్యాలెన్స్ ప్రాఫిట్ ని షేర్ హోల్డర్ కి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇక్కడ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనుకున్నాం, డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనుకున్నాం. ఎలా డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కంపెనీకి ఒక ఆబ్లిగేషన్ పెట్టిందంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, అదే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 115(o). సో 115(o) అనే ప్రొవిజన్ ప్రకారం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేయాలంట. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎవరు పే చేస్తారండి, కంపెనీ పే చేసేస్తుందండి. ఓకే, అంటే మనకి ఇచ్చే డివిడెండ్ లోంచే కొంత పోర్షన్ తీసి ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కింద పే చేసేస్తారండి. ఓకే, సో ఎవరికి, గవర్నమెంట్ కి పే చేసేస్తారండి. ఓకే, జనరల్ గా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రేట్ ఎలా ఉంటుందంటే 15% అండి, ప్లస్ సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ ఎక్స్ట్రా. సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ కలిపి అరౌండ్ 18% ఎంత వరకు వస్తుందండి. ఓకే, రైట్. ఆ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ డివిడెండ్ మీద, ఇప్పుడు ఈ డివిడెండ్ అనేది షేర్ హోల్డర్ కి ఇస్తే షేర్ హోల్డర్ అనేవాడు ట్యాక్స్ పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు. కాబట్టి ఏం చేస్తారంటే ఈ డివిడెండ్ ని ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేసి కంపెనీ ఏం చేస్తుంది, మిగిలిన బ్యాలెన్స్ డివిడెండ్ నే ఏం చేస్తారంటే అండి, ఈ బ్యాలెన్స్ డివిడెండ్ నే షేర్ హోల్డర్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. ఇక్కడ చూడండి, కంపెనీ ప్రాఫిట్స్ మీద ఎర్న్ చేసే ట్యాక్స్ కట్టేసిన తర్వాత ఇది కార్పొరేట్ ట్యాక్స్ అండి. కంపెనీ ట్యాక్స్ కట్టేసిన తర్వాత బ్యాలెన్స్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని అందులో డివిడెండ్ ఎంతైతే డిక్లేర్ చేయాలని డిసైడ్ అయ్యారో ఆ డివిడెండ్ ని డిక్లేర్ చేసినప్పుడు అమ్మ ప్రాఫిట్ లో అంతా డివిడెండ్ ఇవ్వాల్సిన, ప్రాఫిట్ ఎర్న్ చేసిన అంతట్లోని మొత్తాన్ని డివిడెండ్ రూపంలో ఇష్యూ చేయవలసిన అవసరం ఉందా అంటే అవసరం లేదంటే అండి. ఈ డివిడెండ్ ఎంతైతే ఇస్తారు ప్రాఫిట్స్ నుంచి 50% ప్రాఫిట్ నే మనం డివిడెండ్ కింద ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ డివిడెండ్ పోర్షన్ దాని మీద ఏం పే చేయాలంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 115(o) ప్రకారం పే చేసి బ్యాలెన్స్ డివిడెండ్ ఎవరైతే ఉంటుందో అది షేర్ హోల్డర్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. సార్ ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇక్కడ గవర్నమెంట్ కంపెనీ ఏం చేస్తుంది, డిడక్ట్ చేసి డివిడెండ్ లోంచి తగ్గించేసి గవర్నమెంట్ కి పే చేస్తుందండి. కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్. షేర్ హోల్డర్ చేతిలో ఏముందంట, ఎగ్జంప్టెడ్ అవుతుందంట. అండర్ సెక్షన్ 1034 ప్రకారం ఏమవుతుందంట, ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1034 ప్రకారం ఎక్కడైతే షేర్ హోల్డర్ కి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పేమెంట్ జరిగిపోయిన తర్వాత, ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పేమెంట్ జరిగిపోయిన తర్వాత కంపెనీ పే చేసిన తర్వాత డివిడెండ్ కనుక వచ్చినట్లయితే ఎవరి చేతికి, షేర్ హోల్డర్ చేతికి. ఇట్ ఈస్ నాట్ taxable in the hands of the shareholder. It is exempted from tax. Exempted under section 1034
4. ఎందుకంటే ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే జరిగితే ఇక్కడ షేర్ హోల్డర్ పే చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. సో ఈ షేర్ హోల్డర్ చేతిలో ఏమవుతుందంటే అది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే జరిగితే కనుక పే జరిగిపోయిన తర్వాత వచ్చే డివిడెండ్ ఏదైతే ఉంటుందో అది షేర్ హోల్డర్ చేతిలో ఎగ్జంప్టెడ్ అంటే కంప్లీట్లీ ఎగ్జంప్టెడ్. ఓకే ఇది తెలిసిందేనంటే ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నది. నెక్స్ట్ సార్ డివిడెండ్స్ అనేవి ఎన్ని రకాలు సార్? డివిడెండ్స్ అనేవి ఎన్ని రకాలండి సార్? రకాలేంటి సార్ ఇందులో డివిడెండ్స్ లోని అని చెప్పేసానంటే ఇన్ టర్మ్ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్. సార్ ఇన్ టర్మ్ డివిడెండ్ అంటే ఏంటి, ఫైనల్ డివిడెండ్ అంటే ఏంటి? ఇన్ టర్మ్ డివిడెండ్ అంటే డ్యూరింగ్ ద పీరియడ్ లో ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండానే ఇక్కడ మనకి మంచి ఫస్ట్ క్వార్టర్ లోనే మంచి ప్రాఫిట్స్ వచ్చాయంటే కంపెనీకి. సో కంపెనీ వాంట్స్ టు షేర్ ఇట్స్ హ్యాపీనెస్ విత్ ద షేర్ హోల్డర్స్. దెన్ ఏం చేయొచ్చు, మనం నార్మల్ గా డివిడెండ్ డిక్లేర్ చేయాలి, ఇష్యూ చేయాలంటే కనుక ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కనుక మనం ఏజిఎం లో డిక్లేర్ చేస్తామండి. ఆ ఏజిఎం వరకు ఆగకుండా వీళ్ళు ఏం చేయొచ్చు, మధ్యలోనే ఈ ఏజిఎం అనేది జరగకుండా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవ్వకుండానే మనకి ఏం చేస్తారండి డివిడెండ్ అనేది డిక్లేర్ చేసేచ్చండి. సో ఆ డివిడెండ్ అలా డిక్లేర్ చేసిన డివిడెండ్ ఏమంటారంటే ఇక్కడ ఇన్ టర్మ్ డివిడెండ్ అని చెప్పేసి అని అంటారంట. ఓకే రైట్ సార్. నార్మల్ గా డివిడెండ్ ఎలా డిక్లేర్ చేస్తారు, ప్రొసీజర్ చెప్పండి సార్ అని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ రాస్తానండి. ఇది ఇక్కడ కాకపోయినా ఇక్కడ ఉపయోగపడుతుంది. అలాగే మనకి నెక్స్ట్ ఆడిటింగ్ లో కానీ తర్వాత మీ అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుంది సార్ అని చెప్పేసానంటే అక్కడ కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఓకే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అంటే 31st మార్చ్. ఓకే సో 31st మార్చ్ ఏదైతే ఉంటుందో 31st మార్చ్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత ఎనీ ఇయర్ ఇక్కడ ఏదైనా ఇయర్ ఉండొచ్చు. ఓకే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత మనకి ఏం చేస్తారంటే కనుక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారండి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ఇయర్స్ ప్రిపేర్ చేసి ఒక బోర్డు మీటింగ్ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అనేది అరేంజ్ చేస్తారంట. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఏం చేస్తారంట, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకోవడం. అజెండా ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకోవడం. ఓకే డివిడెండ్ అనేది ప్రపోజ్ చేయడం. సో డివిడెండ్ ని ప్రపోజ్ చేయడం, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకోవడం. ఓకే సో ఏవైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయిపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో వాటిని ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన వాటిని అడాప్ట్ చేసుకుని డివిడెండ్ అనేది ప్రపోజ్ చేసి అడ్జస్ట్మెంట్ అనేది ఇస్తారంటండి. ఓకే బుక్స్ లోకి ఈ డివిడెండ్ ని అడ్జస్ట్మెంట్ అనేది ఇస్తారంటండి. ఓకే తర్వాత ఈ ఏవైతే ఇక్కడ అప్రూవ్ అయినాయో ఈ ఫైనాన్షియల్స్ ని ఆడిటర్స్ కి ఇస్తారంటండి. ఇక్కడ ఆడిటర్స్ కి ఇస్తారంటండి. హూ ఇస్ ఆడిటర్స్? స్టాట్యూటరీ ఆడిటర్స్. ఈ స్టాట్యూటరీ ఆడిటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారంటండి. ఆడిట్ రిపోర్ట్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారండి? షేర్ హోల్డర్స్ ని అడ్రస్ చేస్తూ దే విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు డైరెక్టర్స్. సో డైరెక్టర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎవరిని అడ్రస్ చేస్తూ ఉంటుంది రిపోర్ట్? షేర్ హోల్డర్స్ ని అడ్రస్ చేస్తూ ఉంటుందండి. వీటిలో అడ్వర్స్ గా రిమార్క్స్ అయినా రాస్తే కనుక దానికి డైరెక్టర్స్ వాళ్ళ డైరెక్టర్స్ రిపోర్ట్లు ఏం చేయాలంటండి, కమెంట్స్ అనేవి ఇవ్వాలంటండి. సో ఇక్కడ స్టాట్యూటరీ ఆడిటర్స్ ఆడిట్ రిపోర్ట్ ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారండి? డైరెక్టర్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే సో ఆడిట్ చేసిన తర్వాత ఇందులో ఉన్న అడ్వర్స్ రిమార్క్స్ అగైన్స్ట్ గా ఆ డైరెక్టర్స్ ఏం చేయగలరంటండి, ఇక డైరెక్టర్ రిపోర్ట్ ఇస్తారండి. సో ఆడిట్ రిపోర్ట్ అగైన్స్ట్ గా అందులో ఉన్న పాయింట్స్ కి అగైన్స్ట్ గా డైరెక్టర్స్ రిపోర్ట్ ఇస్తారు. అందులో డైరెక్టర్ రిపోర్ట్ లో వీళ్ళు ఆడిటర్స్ కామెంట్ చేసినట్లు అన్నట్టుగా ఏం చేస్తారంటే ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఇస్తారండి. సో ఈ డైరెక్టర్స్ రిపోర్ట్ ఇక్కడ ఏమైందంటే ఏజిఎం వస్తుందండి. ఏజిఎం కి నోటీస్ ఇస్తారండి. ఏజిఎం కి నోటీస్ ఆఫ్ ఏజిఎం.
నోటీస్ ఆఫ్ ఏజిఎం లో ఇక్కడ ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పెడతారండి. ఓకే, సో తర్వాత ఆడిట్ రిపోర్ట్ పెడతారండి. తర్వాత ఈ డైరెక్టర్స్ రిపోర్ట్ అనేది పెడతారండి. తర్వాత అన్నిటికంటే ముందు నోటీస్ ఆఫ్ ఏజిఎం అనేది పెడతారండి. నోటీస్ ఆఫ్ ఏజిఎం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆడిట్ రిపోర్ట్, తర్వాత డైరెక్టర్స్ రిపోర్ట్, ఇవన్నీ కూడా మనకి నోటీస్ ఆఫ్ ఏజిఎం లో ఇంక్లూడ్ చేసి నోటీస్ ఆఫ్ ఏజిఎం తో కలిపి పంపిస్తారంటండి షేర్ హోల్డర్ కి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఏజిఎం కండక్ట్ అవుతుంది. ఓకే, 21 క్లియర్ డేస్ లోపు మనకి ఏజిఎం అనేది జరగడానికి ముందు 21 క్లియర్ డేస్ లోపు మనం ఏం చేయాలండి? నోటీస్ ఆఫ్ ఏజిఎం అనేది ఇచ్చి తీరాలంట. ఓకే, సో నోటీస్ ఆఫ్ ఏజిఎం అనేది ఇచ్చారంట. నోటీస్ ఆఫ్ ఏజిఎం తో పాటు ఏమి ఇవ్వాలి? నోటీస్ ఇవ్వాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి, ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి, అలాగే డైరెక్టర్స్ రిపోర్ట్ అనేది ఇవ్వాలంట. ఏజిఎం లో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకోవడం ఒకటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకోవడం ఒకటి, తర్వాత డైరెక్టర్స్ ని అపాయింట్ చేయడం, ఆడిటర్స్ ని అపాయింట్ చేయడం, అలాగే డివిడెండ్ ని డిక్లేర్ చేయడం, డివిడెండ్ ని డిక్లేర్ చేయడం, ఇవన్నీ జనరల్ ఎజెండాలో ఉంటాయంటే జనరల్ ఆస్పెక్ట్స్ కవర్డ్ అని ఏజిఎం ఒక ఏజిఎం లో ఏమేమి కవర్ అవుతాయని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అడాప్ట్ చేసుకోవడం, తర్వాత డైరెక్టర్స్ అపాయింట్మెంట్ ఆర్ రీఅపాయింట్మెంట్, తర్వాత ఆడిటర్స్ అపాయింట్మెంట్ ఆర్ రీఅపాయింట్మెంట్, తర్వాత డివిడెండ్ డిక్లరేషన్, తర్వాత డివిడెండ్ డిక్లరేషన్. ఇక్కడ బోర్డు మీటింగ్ లో ప్రపోజ్ చేసిన డివిడెండ్ ని ఇక్కడ ఏం చేస్తారండి? డిక్లేర్ చేస్తారంట అండి. ఓకే, ఏజిఎం లో డిక్లేర్ చేస్తారంట. ఏజిఎం లో డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేస్తారు సార్? ఏజిఎం లో డివిడెండ్ ని డిక్లేర్ చేసిన తర్వాత సో ఏజిఎం లో డివిడెండ్ డిక్లేర్ చేసిన తర్వాత ఒక రికార్డ్ డేట్ అనేది పెడతారండి. రికార్డ్ డేట్. అమ్మా, ఏ ఒక్క రోజు కంపెనీలో షేర్ హోల్డర్స్ ఒకేలా ఉండరు, ఎందుకంటే పర్చేజ్ సేల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. సో ఇక్కడ రికార్డ్ డేట్ అని పెట్టి ఆ రికార్డ్ డేట్ కి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నారో అక్కడ షేర్ హోల్డర్స్ రిజిస్టర్ లో ఎవరైతే రికార్డ్ డేట్ కి షేర్ హోల్డర్స్ గా ఉన్నారో సో షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఇది ఏం చేస్తారు? వచ్చి వెళ్ళిపోతూ ఉంటారండి. సో పర్చేజ్ సేల్ జరిగినప్పుడల్లా షేర్ హోల్డర్స్ రావడం, షేర్ హోల్డర్స్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ రికార్డ్ డేట్ కి ఏదైతే ఉంటుందో షేర్ హోల్డర్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ డివిడెండ్ అంట. సో ఈ రికార్డ్ డేట్ కి ఎవరైతే షేర్ హోల్డర్స్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈక్విటీ ఇక్కడ సారీ ఇక్కడ ఏంటండి డివిడెండ్ కి ఎలిజిబుల్ పర్సన్స్ అవుతారు. డివిడెండ్ రిసీవ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ పర్సన్స్ అవుతారు, ఎలిజిబుల్ ఫర్ డివిడెండ్ అని చెప్పేసి అని అంటున్నారండి. రికార్డ్ డేట్ కి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ అండి. సో ఈ రికార్డ్ డేట్ కనుక నేను పర్చేజ్ చేసి ఉన్నాను అనుకోండి ఆ షేర్స్, అప్పుడు ఏమవుతాయండి? ఆ రికార్డ్ డేట్ కి షేర్ హోల్డర్ కాబట్టి అక్కడ ఏమవుతుంది? డివిడెండ్ అనేది ఇస్తారంట. ఓకే, రైట్. నెక్స్ట్, సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది డివిడెండ్ అని చెప్పేసి అని అంటున్నారండి. రికార్డ్ డేట్ కి షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో షేర్ హోల్డర్స్ ఎలిజిబుల్ ఫర్ ది డివిడెండ్. ఓకే, రైట్. నెక్స్ట్, మా కంపెనీలో షేర్ అనేది ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్ అండి. అందుకని చెప్పేసి మీ షేర్ హోల్డర్ ఎప్పుడు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కాబట్టి అప్పుడు ఆవిడ అమ్మేసుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి డివిడెండ్ ఇక్కడ మనం డిక్లేర్ చేసేటప్పుడు రికార్డ్ డేట్ కి డిక్లేర్ చేసిన తర్వాత రికార్డ్ డేట్ కి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే. సో ఇక్కడ మనం ఏమవుతుందంటే రికార్డ్ డేట్ కి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఫర్ ది డివిడెండ్ అని చెప్పేసి అని చెప్పారు. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ అండి. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ అండి. ఓకే, ఈ ప్రాసెస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లోని వాటిలో కూడా వస్తుందండి. అక్కడ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నార్మల్ గా ఫైనల్ డివిడెండ్ అనేది ఎలా వస్తుంది సార్ అని చెప్పేసానంటే ఈ ఇక్కడ బోర్డ్ మీటింగ్ లో ప్రపోజ్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం కదండి. ఇలా ప్రపోజ్ చేసిన డివిడెండ్ ని ఏజిఎం లో కనుక డిక్లేర్ చేసినట్లయితే అది ఏమవుతుందంటండి? ఫైనల్ డివిడెండ్ అవుతుందంటండి. అదేమవుతుంది? ఫైనల్ డివిడెండ్ అవుతుందంటండి. మరి ఇంటర్మ్ డివిడెండ్ అంటే ఏంటి సార్? ఇంటర్మ్ డివిడెండ్ అంటే డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లోనే. సో ఇంటర్మ్ డివిడెండ్ అంటే ఏంటండి? డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లోనే మనకి ఏం చేస్తారంట? డివిడెండ్ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ ఓన్ డెసిషన్ తో ఏం చేస్తారంట? ఇక్కడ డివిడెండ్ అనేది
ఇక్కడ ఇంటర్మ్ డివిడెండ్ అంటే డ్యూరింగ్ ద పీరియడ్ లో, ఇక్కడ డ్యూరింగ్ ద పీరియడ్ లో ఫైనల్ డివిడెండ్ కాదు, డ్యూరింగ్ ద పీరియడ్ లోనే మనకి ఏం చేస్తున్నారండి, ఇక్కడ డివిడెండ్ అనేది మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, ఇప్పుడు ఈ క్వార్టర్ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, ఈ ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్ తో పంచుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తారండి, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఇక్కడ డివిడెండ్స్ ని ఇంటర్మ్ ఆ ప్రీవియస్ ఇయర్ లోనే మనకి ఏం చేసేస్తారంట, డివిడెండ్స్ ని ఇష్యూ చేసేస్తారంట. ఓకే, డివిడెండ్స్ ని ఇక్కడ ఇచ్చేస్తారంట. అలాంటి డివిడెండ్స్ ఏమంటారండి, ఇంటర్మ్ డివిడెండ్స్ అంటారండి. ఈ ఇంటర్మ్ డివిడెండ్ ఏదైతే ఇష్యూ చేసామో దాన్ని మళ్ళీ ఏం చేయాలండి, ఏజిఎం లో అప్రూవ్ చేయాలంటండి. ఏజిఎం లో ఏం చేయాలి, రాటిఫై చేయాలి. ఏజిఎం లో ఏం చేయాలండి, రాటిఫై చేయాలి. ఒకవేళ ఏజిఎం లో రాటిఫై చేయకపోతే ఎవరైతే ఇంటర్మ్ డివిడెండ్ పే చేశారో డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా పర్సనల్ గా లైబుల్ అవుతారంటండి. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్మ్ డివిడెండ్ అండ్ ఫైనల్ డివిడెండ్. ఫైనల్ డివిడెండ్ అంటే ప్రొసీజర్ ఉంది, సో ప్రొసీజర్ అంటే మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, ఇంటర్మ్ డివిడెండ్, సో ఇంటర్మ్ డివిడెండ్ అనేది మళ్ళీ రాటిఫై చేయించుకోవాలి. ఇప్పుడు ఏజిఎం లో రాటిఫై చేసుకుంటే అనేది అలౌడ్, అదర్వైజ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ అంటే ఒకవేళ నాట్ అలౌ చేస్తే ఇప్పుడు డివిడెండ్ పే చేస్తారండి, ఇప్పుడు డైరెక్టర్స్ ఇక్కడ ఏజిఎం లో రాటిఫై చేయించలేకపోయారు, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డైరెక్టర్స్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళు పర్సనల్ గా హెల్డ్ లైబుల్ అంటండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది డైరెక్ట్ డివిడెండ్స్ లో చిన్న ఆస్పెక్ట్ అండి, డివిడెండ్స్ లో చిన్న ఆస్పెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అంట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కవర్ అయ్యే డివిడెండ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. డివిడెండ్స్ అంటే ఏంటి, పేజ్ నెంబర్ 321. నెక్స్ట్ పేజ్ నెంబర్ 321 తీయండి అమ్మా. ఇక్కడ డివిడెండ్స్ లో ఏమేమి ఆస్పెక్ట్స్ చెప్తున్నాడు అని చెప్పేసానంటే చూడండి, డివిడెండ్ జనరల్లీ మీన్స్ సమ్ పేడ్ బై ద కంపెనీ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ ప్రిఫరెన్స్ in proportion to their shares held by them. Such dividend may be paid as final dividend or interim dividend as the case may be. So interim dividend pay చేయొచ్చు, final dividend pay చేయొచ్చు. Final dividend ఎలా ప్రొసీజర్ లో పే చేస్తారో చెప్పుకున్నాం, interim dividend పే చేస్తే ఏం చేయాలో కూడా మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, సో ఈ interim dividend అనేది ఎవరి డెసిషన్ అండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెసిషన్ అండి. దాన్ని మళ్ళీ ఏం చేయించాలి, ఏజిఎం లో రాటిఫై చేయించాలి. సో interim dividend will next become ది ఫైనల్ డివిడెండ్ అట్ ది ఏజిఎం. ఏజిఎం లో మళ్ళీ ఏమవుతుందంటే ఇది ఫైనల్ డివిడెండ్ పే చేసినట్టే వస్తుంది అంటండి. ఓకే, రైట్. ఎందుకంటే అప్రూవల్ అనేది రాటిఫికేషన్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి. ఒకవేళ రాటిఫై చేయలేదు అనుకోండి ఏజిఎం, ఎవరు భరించాలంటే అండి, ఇంటర్మ్ డివిడెండ్ పే చేసింది డెసిషన్ తీసుకున్న వాళ్ళు, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళే భరించాలంటండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 222 డిఫైన్స్ ద టర్మ్ డివిడెండ్ టు ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, డీమ్డ్ డివిడెండ్ అండి. కొన్ని కేసెస్ లో డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి తీసుకుంటారంట. డివిడెండ్ కాదు అది, కానీ డివిడెండ్ రూపంలో మనం తీసుకుంటామంట. సో ఒక్కసారి కనుక మనం చూస్తే డీమ్డ్ డివిడెండ్ సెక్షన్ 22 లో ABCDE అనే 5 క్లాజెస్ ఉన్నాయి. అందులో 222A, సో రిలీజ్ ఆఫ్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ అని చెప్పేసి అన్నారండి. టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని మనం ఏమనుకున్నాం, ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అసెట్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంటే కనుక మనం అక్కడ ఏమనుకున్నాం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ లెవీ అవుతుంది అండ్ 222A లోకి ఇది డీమ్డ్ డివిడెండ్ కింద కవర్ అవుతుంది అని చెప్పేసి చెప్పారండి. ఇక్కడ రిలీజ్ ఆఫ్ అసెట్స్ ఏదైతే జరుగుతుందో, షేర్ హోల్డర్స్ వచ్చి 20 లక్షల రూపాయల అసెట్లు తీసుకెళ్లిపోతున్నారు. వాళ్ళకి అసలు ఎంటైటిల్మెంట్ ఎలా వచ్చింది అంటే వాళ్ళు చెప్పారంట, మాకు క్యాపిటల్ ఉంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయి, కాబట్టి రెండింటిని కలిపి మేము 20 lakhs అసెట్స్ తీసుకెళ్తున్నాము అని చెప్పేసానంటే, ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏదైతే తీసుకెళ్తున్నారో ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఏదైనా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఓన్లీ బై వే ఆఫ్ డివిడెండ్. సో అసెట్ ని తీసుకెళ్లిపోతున్నా సరే దాన్ని దేని కింద భావించాలంటే అండి, డీమ్డ్ డివిడెండ్ కింద భావించాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ 222B ఏమంటున్నారంటే, ఇక్కడ
షేర్ హోల్డర్స్ కి మనం ఏం ఇష్యూ చేస్తున్నామంట, డిబెంచర్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నామంట. కంపెనీ షేర్ హోల్డర్స్ కి డిబెంచర్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేస్తుందంట. అలా ఇష్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం పే చేయాలి, డిబెంచర్స్ కి అగైనెస్ట్ గా డబ్బులు పే చేయాలి. కంపెనీ ఏం చేస్తుందంట, కంపెనీ ఆల్రెడీ P&L లో అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉన్నాయి కదా, అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ని నేను అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పేసి ఇక్కడ డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నారంట. మీ బ్యాలెన్స్ షీట్ లో మనం చూస్తే కనుక ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటదండి. ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇప్పుడు ఏమవుతుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తగ్గిపోయి ఇక్కడ ఏమవుతుంది, డిబెంచర్స్ అనేవి వస్తాయి. డిబెంచర్స్ అనేవి ఇష్యూ అవుతున్నాయి కాబట్టి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇందులోకి వస్తుంది, డిబెంచర్స్ లోకి వస్తుందంట. సో ఇలా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని యూటిలైజ్ చేస్తున్నావు కాబట్టి యూటిలైజేషన్ అనేది ఏమంటున్నారంట, డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి అంటున్నారంటండి. దీన్ని డీమ్డ్ డివిడెండ్ కింద భావించాలి. డీమ్డ్ డివిడెండ్ కింద భావించి ఏం చేయాలండి, ట్యాక్స్ చేయాలి. ఎక్కడ ట్యాక్స్ చేయాలి, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ట్యాక్స్ చేయాలి. కానీ ఈ 222B కూడా ఏం అప్లికబుల్ అవుతుందంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అయితే కనుక మనం ఏం చేయగలదండి, ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కనుక అప్లికబుల్ అయితే అక్కడ మనం ఇక్కడ షేర్ హోల్డర్ చేతిలో మళ్ళీ ట్యాక్స్ అవుతుందా, షేర్ హోల్డర్ చేతిలో మళ్ళీ ట్యాక్స్ అవ్వదు. ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 1034. సో సెక్షన్ 1034 కింద ఏమవుతుందంటండి, ఎగ్జామ్ట్ అవుతుంది అంటండి. ఓకే, సో డీమ్డ్ డివిడెండ్ కింద మనం భావిస్తామంట. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ లిక్విడేషన్. లిక్విడేషన్ టైంలో ఇక్కడ లిక్విడేషన్ టైంలో డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడండి. 222C డిస్ట్రిబ్యూషన్ ఆన్ లిక్విడేషన్. సో 222C గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అంటే లిక్విడేషన్ టైంలో. లిక్విడేషన్ అంటే ఏంటంటే కంపెనీ క్లోజ్ చేస్తున్నాం. కంపెనీ క్లోజ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారండి, కంపెనీని క్లోజ్ చేస్తున్నప్పుడు షేర్ హోల్డర్స్ అసెట్స్ తీసుకెళ్లిపోతారు. ఇక్కడ ప్రాఫిట్స్ ని కూడా పనిచేసుకుంటారు. ప్రాఫిట్స్ ని ఎలా పనిచేసుకుంటారండి, బై వే ఆఫ్ టేకింగ్ అసెట్స్ ని తీసేసుకోవడం ద్వారా. ఇక్కడ ఇందులో అసెట్స్ తీసుకునేటప్పుడు ఇందులో ఏముంటదండి, క్యాపిటల్ పోర్షన్ ఉంటది. ఇప్పుడు షేర్ హోల్డర్ 20 lakhs షేర్ అక్కడ అసెట్స్ ఉన్నాయంటే 20 lakhs అసెట్స్ తీసుకెళ్లిపోతున్నాడంట. నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు అని చెప్పేసానంటే, ఇందులో నేను పెట్టిన క్యాపిటల్ ఒక 10 lakhs ఉంది. అలాగే నేను పెట్టిన నాకు రావాల్సిన రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ షేర్ 10 lakhs ఉంది. మొత్తం కలిపితే ఎంత ఉందంటండి, 20 lakhs. ఆ 20 lakhs నేను పే చేసేస్తున్నాను అని చెప్పేసి తీసుకెళ్లిపోతున్నాను అసెట్స్ అని చెప్పేసి తీసుకెళ్లిపోతున్నాడు అంటే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంట. లిక్విడేషన్ టైంలో కంపెనీ దగ్గర నుంచి షేర్ హోల్డర్ కి అసెట్స్ వెళ్ళిపోతున్నాయి. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా ఏం చేస్తున్నారంటండి, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. అలా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా ఏమవుతుందంట, డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి భావిస్తారంట. డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తారంట. అమ్మా దీని గురించి ఒకసారి మనం క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుకున్నామండి. ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో మనం మాట్లాడుకునేటప్పుడు లిక్విడేషన్ టైంలో ఎట్ ద టైమ్ ఆఫ్ లిక్విడేషన్ కంపెనీ ఏం చేస్తుందండి, అసెట్స్ ఇచ్చేస్తుందండి. కంపెనీ అసెట్స్ ఇచ్చేస్తుంది. ఓకే, మరి షేర్ హోల్డర్ ఏమిస్తున్నాడండి, షేర్స్ ఇచ్చేస్తున్నాడండి. కంపెనీ అసెట్స్ అనే క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, షేర్ హోల్డర్ షేర్స్ అనే క్యాపిటల్ అసెట్ ని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు. సో ఒకే ట్రాన్సాక్షన్ లో 2 క్యాపిటల్ అసెట్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కనుక కంపెనీ చేతుల్లో ఈ ట్రాన్స్ఫర్ ని ఎగ్జామ్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. కంపెనీ చేతుల్లో ఈ అసెట్స్ ని లిక్విడేషన్ టైంలో ఇక్కడ షేర్ హోల్డర్స్ కి ఇచ్చేస్తున్నప్పుడు, ఈ అసెట్స్ ని ఇచ్చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నాట్ టాక్సబుల్ అండ్ నాట్ రిగార్డెడ్ యాజ్ టాక్సబుల్. అంటే నాట్ టాక్సబుల్ ఎలా అయిందంటే కనుక నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. సెక్షన్ 46 ప్రకారం ఇట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంపెనీ. మరి ఎవరి చేతిలో చేస్తారు సార్, షేర్ హోల్డర్ చేతిలో టాక్సబుల్ చేస్తారంట. షేర్ హోల్డర్ ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా భావించి తీసుకుని ఎవరి చేతి ట్యాక్స్ చేస్తారంటండి, షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేస్తారంట. ఓకే రైట్. సో షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేసేటప్పుడు
ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత తీసుకుంటారు సార్? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏంటంటే టోటల్ గా వీడి అసెట్స్ ఎంతైతే తీసేసుకున్నాడో ఆ అసెట్స్, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లో 20 లక్షల అసెట్స్ తీసేసుకున్నాడు వాడు షేర్ హోల్డర్. అలాంటప్పుడు ఇక్కడ 20 లక్షల అసెట్స్ తీసుకుంటారండి, 20 లక్షల వాల్యూ తీసుకుంటారండి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద. దాంట్లోంచి ఈ డీమ్డ్ డివిడెండ్, ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో 10 lakhs, ఈ 10 lakhs ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందంటే అండి డీమ్డ్ డివిడెండ్ రూపంలో ట్యాక్సిబుల్ అవుతుంది. డివిడెండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక అదేమవుతుంది, ఖచ్చితంగా డివిడెండ్ అవుతుంది. సో కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ డీమ్డ్ డివిడెండ్ 222C ప్రకారం డీమ్డ్ డివిడెండ్ ఎంతైతే ఉంటుందో 10 lakhs ఉన్నది అనుకోండి, అది తీసేస్తారండి. ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది? 10 lakhs ఉంటుంది. ఈ 10 lakhs మాత్రమే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అవుతుంది. ఎందుకంటే ఇక 20 lakhs మనకు వచ్చిందంతా కూడా మనకి క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ కాదు, ఇది ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కాదు. అందులోంచి ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి, ఏంటంటే 222C. ఎందుకంటే ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రూపంలో మనకి ఏదైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో అదంతటిని కూడా మనం ఏం చేస్తామంటే అండి ఇక్కడ డీమ్డ్ డివిడెండ్ రూపంలో ట్యాక్సిబుల్ చేస్తాం. కాబట్టి ఆ డీమ్డ్ డివిడెండ్ రూపంలో ట్యాక్సిబుల్ చేసేదాన్ని ఇక్కడ మైనస్ చేసేసి అడ్జస్ట్మెంట్ అనేది మనం ఎక్కడ చెప్పుకున్నాం అంటే క్యాపిటల్ గెయిన్స్ లో మనం చెప్పుకున్నాం అండి. క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ లో మనం మాట్లాడుకున్నాము. సో ఆ డీమ్డ్ డివిడెండ్ అనేది 222C ప్రకారం మైనస్ చేసిన తర్వాత వాల్యూ ఏదైతే ఉందో అది ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అవుతుంది. దాంట్లోంచి మనం ఇంకర్ కాస్ట్ తీసేస్తే ఆ కాస్ట్ అనేది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేస్తే మిగిలింది క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ అనేది వస్తుంది. కానీ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేసినంత వరకు దేని కింద ట్రీట్ చేసామంటే అండి డీమ్డ్ డివిడెండ్ కిందే ట్రీట్ చేసాము అని చెప్పేసి చెప్తున్నారండి. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 222C అండి, 222C. సో ఇక్కడతో మనం ఆపుదామండి. 222C అయింది. ఇంకా డివిడెండ్ గురించి కంప్లీట్ గా మనకి డిస్కషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. 222D అండ్ 222E అనే రెండు క్లాజెస్ ఉన్నాయి. ఆ రెండు క్లాజెస్ చూస్తే డీమ్డ్ డివిడెండ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ గురించి, ఈ డివిడెండ్ ట్యాక్సబిలిటీ గురించి ఒకసారి డీటెయిల్ గా మిగిలింది మాట్లాడేసుకుని ఇక్కడతో ఈ డివిడెండ్ కి కాన్సెప్ట్ కి మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తామండి. టోటల్ గా మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో చార్జబిలిటీ సెక్షన్ 56 లో ఇన్కమ్స్ విచ్ ఆర్ చార్జబుల్ ఓన్లీ అండర్ ది అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ ఏవైతే ఉంటాయో దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో ఫస్ట్ ది డివిడెండ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. డివిడెండ్స్ లో అంతా డివిడెండ్స్ గురించి చెప్పుకునేటప్పుడు డివిడెండ్ ఎన్ని రకాలు అని చెప్పేసానంటే ఏం చెప్పారండి, ఇంటర్మ్ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్ అని చెప్పేసి చెప్పారండి. ఆ డివిడెండ్ మనకి ఫైనల్ డివిడెండ్ ఎప్పుడు పే అవుతుంది, ఎలా పే అవుతుంది చెప్పుకున్నాం. ఇంటర్మ్ డివిడెండ్ ఎలా పే అవుతుంది చెప్పుకున్నాం. సో తర్వాత డివిడెండ్ లో డీమ్డ్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ అని చూసాం. డివిడెండ్ ఎలా పే చేస్తారు ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకున్నామండి. తర్వాత డీమ్డ్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ చూసాం. డీమ్డ్ డివిడెండ్ లో సెక్షన్ 222 అని అన్నారు. కొన్ని పేమెంట్స్ అనేవి డివిడెండ్ రూపంలో లేకపోయినా సరే దాన్ని డివిడెండ్ గానే భావిస్తారు అని అనుకున్నాం. దీనికి బేసిస్ ఏంటంటే కనుక ఒకటే కాన్సెప్ట్ అండి. ఏదైనా ప్రాఫిట్ షేర్ హోల్డర్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే కనుక ఆ షేర్ హోల్డర్ డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఖచ్చితంగా ఎలా అవుతుందంట, డివిడెండ్ రూపంలో మాత్రమే అవుతుంది అని చెప్పేసి ఒక బేసిక్ కాన్సెప్ట్ పెట్టుకొని ఇక్కడ ప్రతి దాంట్లోని మనం చూసుకుంటే ప్రతి క్లాస్ లోని మనం చూసుకుంటే అది ఎక్కడొక్కడ ఇండైరెక్ట్ గా ఏమవుతుంది, ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం గురించే వస్తుందండి. అలా ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే ఇండైరెక్ట్ వేస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే ఇలా ఇప్పుడు షేర్ హోల్డర్ అసెట్ పట్టుకెళ్ళిపోతున్నాడు అండి ఫస్ట్ కేసులో 222A లో. ఇక్కడ ఏమవుతుంది, షేర్ హోల్డర్ అసెట్ తీసుకెళ్ళిపోతుంటే దాన్ని ఇండైరెక్ట్ గా ఏం తీసుకెళ్ళిపోతున్నాడు, అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని తీసుకెళ్తున్నాడు. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని ఏ రకంగా ప్రాఫిట్ ని కనుక మనం షేర్ హోల్డర్ ఇచ్చినా సరే అది ఎలా ఇవ్వాలి, డివిడెండ్ రూపంలో ఇవ్వాలి. కాబట్టి దాన్ని ఏమంటున్నాం, డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి అంటున్నాం. సెకండ్ కేసు ఏం తీసుకున్నాడండి, షేర్ హోల్డర్ కి కంపెనీ డిబెంచర్స్ స్టాక్, డిపాజిట్ సర్టిఫికెట్స్ లాంటివి, ప్రిఫరెన్స్ షేర్స్ లాంటివి ఇష్యూ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుందా, తీసుకోవట్లేదు. దానికి ఏం యూటిలైజ్ చేస్తుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని యూటిలైజ్ చేస్తుంది. అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ పే చేసే బదులు పే చేయడం ఎలా పే చేస్తుంది అంటే బై ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అనేవి ఇష్యూ చేస్తుంది. అంటే దీన్ని కూడా ఏమంటున్నాడు, ఇక్కడ కూడా రిజర్వ్స్ అండ్ ప్లస్ యూసేజ్ చెప్తున్నాడు. కాబట్టి దీన్ని కూడా ఏమంటున్నాడు అండి, డీమ్డ్ డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టే అంటున్నాడు. అలాగే లిక్విడేషన్ టైంలో కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటే కనుక, లిక్విడేషన్ టైంలో అసెట్స్ ఇచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు కూడా ఏమవుతుంది అంటున్నాడు అండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ టు దట్ ఎక్స్టెంట్ పోర్షన్ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ డీమ్డ్ టు బి డివిడెండ్ అని చెప్పేసి అంటున్నాడు. ఆ డీమ్డ్ టు బి డివిడెండ్ ని ఈ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించిన దాంట్లో అడ్జస్ట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇలాంటి లిక్విడేషన్ టైంలో కంపెనీ ఏమో అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, షేర్ హోల్డర్ ఏమో షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కంపెనీ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కంపెనీకి క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి అంటే నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అండర్ సెక్షన్ 46 అనుకున్నాం.
ఈ షేర్ హోల్డర్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కాబట్టి వీడికి ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేస్తారు అండ్ టాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అని చెప్పేసి చెప్పుకున్నామండి ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో. ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే టోటల్ అసెట్స్ ఇది ఎంత తీసేసుకున్నాడంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 20 లక్షలు తీసేసుకున్నాడు అనుకున్నాం, కానీ అందులోంచి 10 లక్షలు ఏంటి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అక్యూములేటెడ్ ప్రాఫిట్ కాబట్టి అక్యూములేటెడ్ ప్రాఫిట్ ని డీమ్డ్ డివిడెండ్ కింద మనం మైనస్ చేసాం. మిగిలింది 10 lakhs ఉంది. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఇప్పుడు 10 lakhs కింద తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్తాను. అందులోంచి కాస్ట్ మైనస్ చేస్తే మనకి ఇంకైనా షేర్ హోల్డర్ కాస్ట్ మైనస్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. అంటే ఈ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కి డీమ్డ్ డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అనేది 222C అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేయడం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒకసారి మాట్లాడుకున్నాం, క్యాపిటల్ గెయిన్ లో ఒకసారి మనం మాట్లాడుకున్నామండి. ఓకే రైట్. ఇంకా మనకి మిగిలిన 222D అండ్ 222E అనే 2 సెక్షన్స్ మిగిలినవి, దాన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం కంప్లీట్ చేసుకుని ఇక్కడ డివిడెండ్ కాన్సెప్ట్ ని క్లోజ్ చేద్దాం.